ఆంటీ, ఎందుకింత ఎగ్జైట్ అవుతారు? ఆ దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ఎవరికి న్యాయం చేయాలో ఇంకా బాగా తెలుసు. అలా తెలుసు కాబట్టే సమంతని బయటికి నెట్టేశాడు. అలాగని సూర్య నీకు భర్త అవుతాడని కలలు గనుకు, అది జరగదు. పిచ్చి పద్మ, నాకున్న ఒకే ఒక్క కాంపిటీటర్ సమంత. అదే వెళ్లిపోయాక సూర్య ఇక నాకు కాక ఎవరికి సొంతమవుతాడు? ఆగు, పేటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. చెల్లి, శనీశ్వరుడికి నిద్ర ఎక్కువ, దరిద్రానికి ఆకలి ఎక్కువ, దురదృష్టానికి నోరెక్కువ అన్నట్టు బంగారం లాంటి పిల్ల కోడలిగా రాబోతుంటే ఏంటా మాటలు? ఆహా, ఇది బంగారం లాంటి కోడలా? అసలు ఇలాంటి దాన్ని కోడలుగా చేసుకోవడం కన్నా ఇంత విషం తాగి చావడం మేలు. అయ్యో చెల్లి, అంత పని చేస్తావా ఏంటి? దీంతో నా కొడుకు పెళ్లి జరగడం అంటూ జరిగితే ఆ మరుక్షణం ఈ ఇంట్లో జరగబోయేది అదే. పిన్ని, ఎందుకంతంత మాటలు? అసలు ఈ పెళ్లి జరిగినప్పుడు సంగతి కదా. మామ్, వీళ్ళకి ఇంకా డౌట్ గా ఉంది. అందుకే బేబీ ఇలా బెదిరింపులకి దిగారు. ఎవరేం చేసినా ఏం వాగినా నా పెళ్లి సూర్యతో జరుగుతుంది, జరిగి తీరుతుంది. అవును మా, ఆ సమంత వెళ్తున్నప్పుడు బయటికి రాలేదు, వెళ్ళాక కూడా బయటికి రాలేదు. ఇంతకీ సూర్య ఏడి? బాధతో గదిలోనే ఉన్నాడేమో పాపం. ఒక్కరోజు 2 రోజులు బాధపడతాడు, ఆ తర్వాత నా ఒళ్ళు వాలిపోతాడు మామ్. ఎగ్జాక్ట్లీ బేబీ, అలాగే జరగాలి. అదే నా ఆలోచన కూడా. అది చూద్దాం. పద పద్మ. బాధపడకమ్మ సమంత, ఈ రోజుతో ఆ ఇంటితో రుణం తీరిపోయిందనుకో. బాబు డ్రైవర్, టైం తక్కువగా ఉంది, త్వరగా పోని. సూర్య, స్టాప్ ది కార్. పిచ్చిదానా, ఇంకెక్కడ సూర్యమ్మ? ఆ ఇంటి నుంచే కదా వచ్చేస్తున్నాం. సూర్యని మర్చిపోలేకపోతున్నావా? బాధపడకమ్మా. ఇట్లాంటి సమయంలో ఎవరిని చూసినా సూర్యలాగే కనిపిస్తారు. ఎందుకంటే నువ్వు సూర్య మీద ప్రాణం పెట్టుకున్నావు. లేదు పిగిల్ పాట్, ఒకసారి అటు చూడు. అతను డ్రైవర్ కాదు, సూర్య. అవును, సూర్యనే. సూర్య, స్టాప్ ది కార్.
నువ్వెందుకు వస్తున్నావు? కాదు, నీ మనసులో ఇంకేదో ఆలోచన ఉంది, అందుకే ఇలా వచ్చావు. ఇంట్లో అందరూ ఉండి నువ్వు కనిపించినప్పుడే నాకు డౌట్ వచ్చింది, నువ్వేదో ప్లాన్ లో ఉన్నావని. ప్లానా? ప్లాన్ ఏమిటి? రాత్రి నన్ను భయపెట్టినట్లా? ఏంటి పికిల్ బాట్, నిన్ను రాత్రి సూర్య భయపెట్టాడా? అవునమ్మా, రాత్రి నేను మీ నాన్నతో ఫోన్లో మాట్లాడుతుంటే అవునా? చివరికి సూర్య కనిపించి మౌనంగా వెళ్ళాడు. రాత్రి జరిగిన దాన్ని బట్టి, ఇప్పుడు ఈ డ్రైవర్లోకి రావడాన్ని బట్టి చూస్తుంటే ఈ సూర్య నిన్నిటి నుంచి ఇటే ఎత్తుకుపోయి కృష్ణుడు రుక్మిణిని పెళ్లి చేసుకున్నట్టు పెళ్లి చేసేసుకుంటాడేమో. అవునా సూర్య, నీ మనసులో అలాంటి ఆలోచన ఉందా? అలాంటివి నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా. ఇంట్లో ఏ ఒక్కరి అంగీకారం లేకుండా నేను ఒప్పుకోనని నీకు తెలుసుగా. తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నావు? నువ్వేం టెన్షన్ పడకు, నేను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తున్నాను. ఎలాంటి ప్లాన్లు వేయను. ఇదిగో, మర్యాదగా మమ్మల్ని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయి. ఈలోగా ఏమన్నా తింగర వేషాలు వేసావనుకో, నాకు అసలే మహా తిక్క. ఏం చేస్తానో నాకే తెలీదు. పోనీ. ఏంటి ఇక్కడ ఆపా? టైర్ పంచర్ అయింది. సడన్ గా టైర్ పంచర్ అవ్వడం ఏంటి? చెప్పి పంచర్ అవుద్దా ఎక్కడైనా? సూర్య, నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు. అరే, పంచర్ అయితే నేనేం చేయను? సమంత, ఇలా అయితే మనం ఎయిర్పోర్ట్కి వెళ్లేది ఎలా? ఫ్లైట్ టైం అయిపోతుంది. ఛ! అసలు నువ్వు రావడం ఎందుకు సూర్య? మమ్మల్ని ఎలాగైనా ఎయిర్పోర్ట్ కి పంపించు. ఎలా పంపించను? ఎలా అని నన్ను అడుగుతావేంటి? ఇటువైపు ఏదైనా వెహికల్ వస్తుందేమో కదా, ఆపి మమ్మల్ని ఎక్కించు. మీకోసం నేను లిఫ్ట్ అడగటం బాగోదేమో. ఏంటి బాగుండేది? చచ్చా, టైం అయిపోతుంది. అలా చూస్తూ ఉండకపోతే టైర్ మార్చొచ్చు కదా. స్టెఫనీ లేదు. ఉండదు. ఎందుకు ఉంటుంది? అంతా నువ్వు ప్లాన్ ప్రకారం చేస్తున్నావు కదా. ప్లాన్ ఏమీ లేదు సార్. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఫ్లైట్ టైం అయిపోయింది. అంతా నీ వల్లే. ఛే! హే, స్టాప్ స్టాప్ స్టాప్, ప్లీజ్ స్టాప్. స్టాప్ 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 స్టాప్. అయిపోయింది, అంతా అయిపోయింది. శామ్, మళ్ళీ ఇంట్లో మాట్లాడటం కుదరదేమో. నీతో ఓ మాట చెప్పాలి. ఇంకేం చెప్తావు? ఏం చెప్తావు? మన గురించి అలా ఉంచు, మీ అమ్మ గురించి ఆలోచించు. చూడు శామ్, నువ్వు ఏ అంబిషన్తో ఇక్కడికి వచ్చావు? మీ అమ్మ కోసం, మీ అమ్మని నాన్నమ్మతో కలపటం కోసం. దాని గురించైనా కాస్త ఆలోచించు. Don't talk about my mom. I know what to do. అది కాదు శామ్. మా మామ్ టాపిక్ గురించి నువ్వు మాట్లాడదు. దట్స్ ఇట్. ఏంటంటే అలా ఉన్నారు? శామ్ వెళ్ళిపోవటాన్ని నేను భరించలేకపోతున్నాను. అయినా తనని అమెరికా పంపించేటట్టు నువ్వు ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది. ఆంటీ, నేనిదంతా సమంత మంచి కోసమే చేశాను. నేను సూర్య మ్యారేజ్ చేసుకున్న తర్వాత
ఇంకా తను ఇక్కడే ఉంటే తన లైఫ్ ఏమవుతుంది చెప్పండి. ఆ సంగతి ఏదో నేను చూసుకునేదాన్ని కదా. శామ్ గురించి, శామ్ బాగోగుల గురించి నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి తెలుసా. అయ్యో అవునా ఆంటీ, సారీ. ఆయన తను వెళ్ళిపోయింది, ఇక బాధపడి యూజ్ ఏంటి? అవును రాజశ్రీ గారు, ఇక తన గురించి మర్చిపోవడానికి ప్రయత్నించండి. ఆంటీ, రేపు నగలు కొనడానికి ఏ షాప్ కి వెళ్లాలా అని కొన్ని షాపుల్లో డిజైన్స్ చూసాం. మామ్, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. ఆంటీ, ఇందులో మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేయండి, రేపే షాప్ కి వెళ్లి తీసుకుందాం. లేదమ్మా, నా మనసేం బాలేదు. శామ్, ఒక్కసారి మీ అమ్మ గురించి. ఎన్నిసార్లు చెప్పాలి? మా మామ్ గురించి ఏం చేయాలో నాకు తెలుసు. పికిల్ పాట్, కారులో ఎక్కేటప్పుడు డ్రైవర్ ఎవరో ఏంటోని చూసుకోవడం తెలీదా? ఇది మరీ బాగుంది. ఈ సూర్య మీద కోపం నామే చూపిస్తావేమిటి? ఇంకా ఆపుతావా? స్టాప్ 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 స్టాప్. పికిల్ పాట్, వెహికల్ ఆగింది, లగేజ్ తీసుకురా. సూర్య, ఆ కారులో వెళ్ళిపోయిందేంటి? నువ్వే కావాలని పంపావు కదూ? లేదు శామ్, ఆ కార్ లిఫ్ట్ ఇవ్వటానికి ఆగలేదు. చెన్నై వెళ్లాలంటే ఎటెళ్లాలని అడిగారు, చెప్పాను, వెళ్లారు. కథలు చెప్పకు, నువ్వే వాళ్ళని కావాలని పంపించేశావు. లేదు శామ్. ఐ నో ఐ నో ఐ నో. నేను ఇక్కడి నుంచి వెళ్ళడం నీకు ఇష్టం లేదు, అందుకే నువ్వు కార్ని పంపించేశావు. ఓకే, ఇప్పుడు నీ పాయింట్కే వస్తాను. ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్ళాలా? చూసావు పికిల్ పాట్, అసలు మ్యాటర్కి వచ్చాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వెళ్ళాలని డిసైడ్ అయ్యావా? అవును. ష్యూర్? ఎస్ 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 ఎస్, నేను వెళ్ళాలి అంతే. అయితే కార్ ఎక్కండి, ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఇందాకేగా టైర్ పంచర్ అయిందన్నావుగా? లేదు, టైర్ బానే ఉంది. మీ కంగారు, ఫ్లైట్ మిస్ అవుతుందనే మీ టెన్షన్ నేను అర్థం చేసుకోగలను. కానీ శాముని తీసుకెళ్లిపోతే నేను తనని మిస్ అవుతాననే విషయం మాత్రం మీరు అర్థం చేసుకోవటం లేదు. ఏంటి? నేను ఆంటీతో మాట్లాడుతున్నాను. ఫ్లైట్ మిస్ అవుతుందనే మీరెంత టెన్షన్ పడుతుంటే, నాతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సిన శామ్ వెళ్ళిపోతుంటే నేనెంత బాధపడతానో ఊహించండి. నిజమేనయ్యా, అలాంటప్పుడు సమంతని ఇప్పటికి పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. ఆ ఛాన్స్ ఏముంటే విషయం ఇంతవరకు వచ్చేది కాదు, మా పెళ్లికి ఇలాంటి ఆటంకం వచ్చేది కాదు. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడే, ఈ క్షణమే తన మెళ్ళో తాళి కట్టి ఇంటికి తీసుకెళ్తాను. తను రెడీనా? తను ఒప్పుకుంటుందా? అడగండి. నన్ను మా నాయనమ్మ కూడా ఏమీ అందో. అడగండి. తను వస్తుందేమో అడగండి. నేను రెడీ. నో, నాకు అలాంటివి నచ్చవు. విన్నారు కదా, తను ఇలా అంటుంది. మరో పక్క సామాన్య నా లైఫ్ తో ఆడుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా ఇంతకన్నా ఏం చేయగలరు చెప్పండి? నువ్వేమీ చెయ్యొద్దు, నేను వెళ్తాను అంతే. చూసారా ఎలా మాట్లాడుతుందో? ఏమండి, తను ఇక్కడే ఉంటే మా ప్రేమను గెలిపించుకోవడం కోసం నేను పోరాడగలను. అదే తను అమెరికా వెళ్ళిపోతే నేను ఎలా పోరాడగలను, ఏమని పోరాడగలను? పెద్దవారు
మీరే బాగా ఆలోచించండి. పికిల్ పాట్ ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు చేయని పని ఆవిడ చేస్తున్నారు, సంతోషించు. ఏంటి సంతోషించేది? ముందు నువ్వు కార్ తీస్తావా లేదా? పికిల్ పాట్, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. ఇలా కార్ తీయడం నేను చూస్తున్నా. ఆంటీ, జరిగిందేదో జరిగిపోయింది. మీరు మరీ ఇంత డల్ గా ఉంటే ఎలా? నా పెళ్లి దగ్గరుండి జరిపించాల్సింది ఎవరు? మీరే కదా. మరి మీరే ఇలా ఉంటే ఎలా ఆంటీ? ఇదిగోండి, ఇందులో కొన్ని డిజైన్ సెలెక్ట్ చేశాను, చూడండి. ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో. నిజంగా చాలా బాగుంది కదా. చూడండి రాజు గారు. ఆంటీ, మిమ్మల్ని ఎలా డైవర్ట్ చేయాలో నాకు చాలా బాగా తెలుసు. ఆంటీ, ఇదిగో ఈ నెక్లెస్ చూడండి ఎంత బాగుందో. అబ్బా చూడండి ఆంటీ, బాగుంది కదూ? నేను చెప్పాను కదా బేబీ, అది రాజీ గారికి కూడా నచ్చలేదు. ఇవే నగలు అసలేం బాగున్నాయి? అదేంటి అలా అనేశారు? పోనీ ఆంటీ, ఈ జ్యువెలరీ చూడండి. అవసరం లేదు సామాన్య, నాకు ఇవే నచ్చవు. ఎందుకని? చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికాడంటొకడు. అలా ఉంది. అంటే అంటే ఏముంది, మీకు అసలు ఏమీ తెలీదని. అసలు నగల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరమేం లేదు. వజ్రపాటి వారి ఇల్లే ఒక పెద్ద నగల దుకాణం లాంటిదని చెప్తున్నాను. ఏంటి మీరనేది? అయ్యో, ఇవాళ వచ్చే నగలు ఇలా పట్టుకుని అలా లాగితే పుట్టుక్కున తెగిపోతాయి. అదే ఆనాటి నగలైతే, అదే మా అత్త కాపురానికి వచ్చిన రోజుల్లో నగలు లేవు, అవి మీరు చూడాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నగలు ఏం నగలు, ఎన్నెన్ని వెరైటీలు. అబ్బో అబ్బో, కెంపులు పచ్చలు రత్నాలు ఒకటేమిటి 7 వారాల నగలతో పాటు అన్నీ ఉన్నాయి మా అత్త బీరువాలో. అమ్మా, అమ్మా, ఏంటి వీళ్ళకేంటంటో చెప్తున్నా? ఏంటేంటో ఏంటి పద్మా, అత్తయ్య గారి బీరువాలో ఏ నగలున్నాయో అన్ని వివరాలు పోసగుచ్చినట్టు చెప్తోంది మీ అమ్మ. అంటే చెల్లి, అది అక్క, నీకన్నా ఆ పామే నయం. అదేంటి చెల్లి, నన్ను పావుతో పోలిస్తావేంటి? అంతకంటే గొప్ప పొలిక దొరకలేదక్క. పాము పగబట్టినా వాళ్ల వెంటే పడి తరుముతుంది, చంపుతుంది. కాని నువ్వు ప్రేమ పుట్టినా పగబట్టినా ఏం పుట్టినా అస్సలు వదలవుగా. అమ్మా, ఏమైంది నీకు? తీరిగ్గా వచ్చి మన ఇంట్లో నగల వివరాలు పరాయి వాళ్ళకి ఇలా చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏ పద్మా, పరాయి వాళ్ళేంటి? నా బేబీ ఈ ఇంటికి కాబోయే కోడలు. నేను ఈ ఇంటి వియ్యపురాల్ని. బియ్యంలో ఏరి పారేసే రాయి లాంటి దానివి. నువ్వు నాకు వేయపురాలువేంటి? బాగా చెప్పావు పిన్ని. పద్మ, లోపలికి పదండి, మనం వెళ్దాం. వెళ్ళక్క, వెళ్ళు. ఉపందించావు కదా, ఇక వీళ్ళు నిప్పులా రెచ్చిపోతారు ఆ నగల కోసం. అయ్యో చచ్చా, అలా ఏం అడగరు. అయినా రత్నమాల గారి దగ్గర లేని నగల ఏంటవి? ఆ పాతకాలం నగల కోసం వెంపర్లాడే వాళ్ళేం కాదు. ఏం రత్నమాల గారు, అంతేనా? నో, ఓల్డ్ ఈజ్ గోల్డ్. అలాంటి గోల్డ్ నా బేబీ ఒంటి మీదకొస్తే సర్కస్ బఫుల్లా ఉంటుంది. చంద్ర, బేబీ, వీళ్లతో మనకెందుకు? మనం వెళ్లి సావిత్రమ్మ గారిని అడుగుదాం. కమ్. అయ్యో, మా అత్త దగ్గరికి వెళ్తారా? యా, మేము అడిగితే నగలు ఎలాగో బయటికి రావు. కనీసం ఈ రకంగా కళ్యాణి నగలు బయటకొస్తే అన్ని సాంకించుకుంటా. ఏంటంటీ? అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు. సమంత అని ఏదో అంటున్నారు. అంటే శామ్ ఎలాగో లేదు కదా అని. అబ్బా, అసలు ఇప్పుడు దాని టాపిక్ ఎందుకు మనకి? బేబీ, సావిత్రమ్మ గారిని అడిగి మనమా నగలు తీసుకుందాం. కమ్, లెట్స్ గో. ఆగో, ఇదిగో మా అత్తయ్య గారిని నగలు అడిగితే బాగుండదు. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడే ఉండండి. బేబీ,
వీళ్ళని పట్టించుకోవడం అనవసరం. కమ్ లెట్స్ గో. ఆగండి రత్నమాల గారు, నా మాట వినండి. గ్రాండ్మా, గ్రాండ్మా, సామాన్య ఆగు. ఏ సామాన్య ఆగమంటుంటే. గ్రాండ్మా, గ్రాండ్మా. ఏమిటి అందరూ ఇలా ఒక్కసారి వచ్చారు? ఏం కావాలి? అబ్బే ఏం లేదు అత్తయ్య గారు. సామాన్య నువ్వు బయట పద. చెల్లి, ఇందులో తప్పే ఉంది. తనేటో ఇంటికి కాబోయే కోడలే కదా, అడిగితే ఏముంది, అడగని. ఏమిటి మీ గోల? ఆ? అడగాల్సిందేదో అడగండి. అసలు ఎవరిని అడగాలి, ఏం అడగాలి? మిమ్మల్ని అడగాలి గ్రాండ్మా.